మలబద్ధకం అంటే ఏమిటి? మలబద్ధకం ఏ ఏ కారణాల వల్ల వస్తుంది? మండవ వెంకటరత్నం గారి మాటల్లో శామ్ మెట్రో న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు చూద్దాం. నమస్కారం. ఈరోజు మన మధ్యలో ఆరోగ్య నిపుణులు మండవ వెంకటరత్నం గారు ఉన్నారు. ఈ రోజుల్లో మలబద్ధ సమస్య ప్రజల్లో ఎక్కువగా ఉంది. దాని గురించి సార్ మాటలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మండవ వెంకటరత్నం. ఈ రోజున చాలా మందిలో ఉందండి మలబద్ధకం సమస్య. ఈ మలబద్ధకం సమస్య అనేది చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు వరకు చాలా మందిలో ఉంది. ఎందువల్ల ఏర్పడతాయి ఈ మలబద్ధకము అనేది అంటే, అసలు మలబద్ధకం అంటే మనం తిన్న ఆహారము జీర్ణమయ్యి డే టు డే ఏ రోజుకి ఆ రోజు ఫ్రీగా మోషన్కి వెళ్ళాలి. అలాంటిది వెళ్ళకుండా చాలా మందిలో ఒకళ్ళు 5 రోజులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, 2 రోజులకి వెళ్ళే 20 రోజులు కూడా కాని వాళ్ళు ఉన్నారు, 15 రోజులు కూడా కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మలబద్ధకంతో బాధపడుతూ చాలా మంది ఉన్నారు. ఇట్లాగా ఎందువల్ల ఏర్పడుతుంటేనమ్మా ఈ మలబద్ధకం అనేది వాస్తవంగా తినే ఆహారం ఏడపాడలేక తినటం వల్ల, ఆహారం వల్ల, దానివల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. అరుగుదల కాని పదార్థాలు తినటం వల్ల కూడా ఏర్పడుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేలాగా నమిలి తినకపోవడం వల్ల కూడా మలబద్ధకం అనేది ఏర్పడుతుంది. ఎక్కువ ఈరోజు పిజ్జాలు, బర్గర్లు, కేకులు, తర్వాత నెక్స్ట్ వచ్చేలాగా మనం తినే ఆహారం ఉంటుంది. ఈ ఆహారంలో తర్వాత వాతం చేసే ఆహారం ఉంటుంది. దుంపలు అనేది, పప్పు అనేది, ఇట్లాంటి కొన్ని ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. వీటిల్లో చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా టైం పడుతుంది. ఇలాంటి ఆహారం తినటం వల్ల ఏంటంటే మలబద్ధకం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. అందులో ఏంటంటే మనం నమిలి తింటాం ఎక్కువ, ఏదో తడగా తింటున్నాం. ఇదంతా ఏమైందంటే చుట్టూ ప్రేగులకు పేరకపోద్ది. ఈ ప్రేగులకు అతకపోద్ది అన్నమాట. పెద్ద ప్రేగులకు మొత్తానికి అతుకపోద్ది. ఈ అతకపోయింది వదలాలి అంటే వదలదు. అది ఎప్పుడైతే వదలదు దాన్నే మలబద్ధకము అంటారు. ఇంకో విషయం ఏంటమ్మా, మలబద్ధకానికి గ్యాస్కి చాలా దగ్గర సంబంధం. రెండు తోడు దొంగ లాంటి. ఒక విధంగా అక్క తమ్ముడు, అన్న చెల్లెల అంటారు మన జనరల్గా, అట్లాంటి దానికి సంబంధించింది అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇది కారణం ఏంటంటే, ఒక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. దీంట్లో ఇప్పుడు మన పల్లెటూరులో ఉంది గోబర్ గ్యాస్ అని అంటాం. ఈ గోబర్ గ్యాస్ అనేది ఎట్లా వస్తుంది మనకి జనరల్గా, ఈ బర్రెలు ఇట్లాంటివన్నీ పేడ వేస్తాయి. ఈ పేడ వేస్తే ఒక గుంత దొబ్బేసి ఆ గుంతలో 4 రోజులు 3 రోజులుగా మొత్తం దాంట్లో ఆ పేడ వేసేసి దాని మీద ఒక డోవు లాగా పెట్టి దాంట్లో ట్యూబ్ వేసేసి ఆ ట్యూబ్ నుంచి మనం అన్నం, కూరలు అన్నీ వండుకుంటుంటాం మనం. అది అప్పుడేమైంది, గ్యాస్ ద్వారా మనం వండుకుంటుంది. అది ఎన్ని రోజులు, 3 రోజులు, 4 రోజులు ఆ పేడ అంతా అనమాట. అది ఎట్లాగైతే గ్యాస్ అనేది ఏర్పడి వాళ్ళు అన్నం వండుకుంటారో, అలానే మన శరీరంలో ఈ ప్రేగులకి మలబద్ధకం అనేది మొత్తం తిన్న ఆహారం అంతా అతకపోయేలకల్లా దాంట్లో నుంచి మనకు కూడా గ్యాస్ ఉత్పత్తి అయ్యింది. అదంతో మన శరీరం అంతా లోన ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుంటుందో నీకు అది గ్యాస్ దారితీస్తుంది. అంటే ఈ రెండు ఒక విధంగా తోడుదొంగ లాంటివి. అంటే ఎక్కువ మందికి మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దాదాపుగా 95% 100% దగ్గరగా గ్యాస్ ట్రబుల్ కూడా ఉన్నట్టే లెక్క, ఒక విధంగా చెప్పాలంటే. అసలు అందువల్ల ఏం చేయాలంటే, ఇదంతా నీకు ఇదంతా ఎందువల్ల ఏర్పడుతుంది, దేనివల్ల ఏర్పడినా చెప్తే ఇందాక నేను చెప్పాను. ఈ పిజ్జాలు, బర్గర్లు, కేకులు అట్లాంటివి వాటి వల్ల. తర్వాత ఈ మనం తినే ఆహారమేమో ఎక్కువ, పని చేయడం తక్కువ. ఇప్పుడు తింటున్నావు, తిన్న ఆహారం తగ్గట్టుగా నువ్వు పని చేయకపోతే నీకు ఎట్లా ఉంటుంది? ఎప్పుడైతే నువ్వు పని చేస్తావో అరుగుదల అయితే ఫ్రీగా మోషన్ అయితే నువ్వు పని చేయగలవు. పని చేయకపోయాక ఏమవుతుంది, నీకు ఈ మొత్తం ప్రేగులు అతకపోయి అదొక మలబద్ధకంలాగా, దాన్ని మలబద్ధకము అని అంటారనమాట. ఆ విధంగా ఏర్పడుతుంది అనమాట. అట్లానే వాటర్ కూడా తాగనందు వల్ల కూడా ఏర్పడుతుంది ఈ మలబద్ధకం అనేది. అంటే తగినంత వాటర్ కూడా తాగాలి, వాటర్ ఖచ్చితంగా తాగాలి. ఆ వాటర్ తాగనందు వల్ల కూడా నీకు మలబద్ధకం అనేది ఏర్పడుతుంది. తర్వాత నీకు ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ ఎప్పుడైతే తింటావో ఈ మలబద్ధకం అనేది కొంత నీకు ఫ్రీగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. అది లేదు, ఈరోజు పళ్ళు లేవు కదా, ఈ పళ్ళు లేవు, తినే ఆహారం ఎక్కువ, పని చేయడం తక్కువ. దానివల్లే మలబద్ధకం అనేది చాలా మందిలో ఏర్పడుతుంది అన్నమాట బాగా. ఇప్పుడు నీకు 15 రోజులకి 20 రోజులకి కూడా మోషన్ కానివాళ్ళు ఉన్నారు. అట్లాగా ఎప్పుడైతే కాదో నువ్వు మనిషి యాక్టివ్గా ఉండవు, ఏ పని చేయలేవు, నర్వస్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటది నీకు. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు అనేది ఒకదానికి పెట్టుకుంటే ఇంకో 10-15 రకాలుగా చాలా అనారోగ్య సమస్యలు నీ శరీరంలో ఉత్పత్తి అయ్యి నీకు తెలియకుండానే నీకు ఏర్పడతాయి. నువ్వు ఏ పని చేయలేవు. వాస్తవంగా చెప్పాలంటే అనీజీగా ఉంటుంది, నీకు హుషారు రాదు, నీకు ఏమీ కాదు.
ఈ విధంగా మలబద్ధకం అనేది చాలా మందిలో ఏర్పడుతుంది. దీనికి నెక్స్ట్ ఎపిసోడ్లో దీనికి మనం చెప్పుకుందాము. ఈ మలబద్ధానికి ఎట్లాగైతే పోద్దా, అసలు ఏందా విషయం అనేది దానికి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఈ విషయాన్ని నాకు తెలిసినంత వరకు మీ మలబద్ధకం గురించి నేను చెప్పాను. అలానే నాకు తెలిసిన విషయాన్ని ఈ మెట్రో ఛానల్ ద్వారా మీ అందరికీ వివరించాను. మెట్రో ఛానల్ వారికి నా యొక్క నమస్సుమాన్యులు. ఈ యొక్క కార్యక్రమం విని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్. థ్యాంక్ యూ సార్, మీ యొక్క విలువైనటువంటి మాటలే మాతో కూడా షేర్ చేసినందుకు మరొకసారి థ్యాంక్ యూ సార్.